హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సింపుల్ అండ్ ఈజీ రెసిపీ వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు స్కూల్ టైం కాబట్టి లంచ్ బాక్స్ కూడా ఈజీగా తొందరగా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేసి వస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, క్యాబేజీ, క్యాప్సికమ్, మిక్స్డ్ వెజిటేబుల్స్ అండి. మిక్స్డ్ వెజిటేబుల్స్ అంటే ఏమీ లేవు, క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీ. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై పెనం పెట్టి ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసి వేడెక్కాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యాబేజీ అందులో వేసి బాగా 5 minutes వేయించాలి. 5 minutes వేగాక ఇప్పుడు మిక్స్డ్ వెజిటేబుల్స్ కూడా అందులో వేసి 5 minutes వేయించాలి. 5 minutes వేయించాక ఇప్పుడు అందులో సాల్ట్ వేయాలి. ఈ వెజిటేబుల్స్ పట్టేట్టుగా కొంచెం వేసుకోండి సాల్ట్. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపిన మిశ్రమంలో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ను కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా రైస్ అంతా వేసాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇప్పుడు అందులో కొత్తిమీర వేసుకొని మనకు టేస్ట్కి తగ్గట్టు మిరియాల పొడి కూడా వేయాలి. మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు అందులోనే సాల్ట్ కూడా వేయాలి. ముందుగా మనం వెజిటేబుల్స్ పట్టేట్టుగా వేసుకున్నాము. ఇప్పుడు రైస్కు వెజిటేబుల్స్కు అంతా సరిపోయేట్టుగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా తొందరగా అయిపోయే వెజ్ ఫ్రైడ్ రైస్. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ప్లీజ్ ట్రై. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కామెంట్ ప్లీజ్. ఇలా సర్వ్ చేసుకొని రైతాతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ప్లీజ్ లైక్.